వెల్కమ్ టు డే 12 ఆఫ్ సి లాంగ్వేజ్ సిరీస్. లో మనం స్ట్రింగ్స్ అంటే ఏంటో చూద్దాం. స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ లైక్ లెటర్స్, నెంబర్స్, సింబల్స్ స్టోర్డ్ ఇన్ an array. ఆల్వేస్ ఎండ్ విత్ నల్ క్యారెక్టర్. ఎగ్జాంపుల్ లో హలో అని ఇస్తే సింగిల్ కొటేషన్స్ తో ఇలా రావాలి. లాస్ట్ లో నల్ క్యారెక్టర్ అయితే కంపల్సరీగా వస్తుంది. స్ట్రింగ్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ వే విత్ సైజ్. క్యారెక్టర్ నేమ్ ఈక్వల్ టు సాయి అని ఇచ్చా. ఇక్కడ యారే సైజ్ 20 అని అసైన్ చేస్తున్నా. యారే అనేది 19+1 అంటే నల్ క్యారెక్టర్ వరకు తీసుకుంటుంది. నెక్స్ట్ వితౌట్ సైజ్. క్యారెక్టర్ నేమ్ సైజ్ ఏమి ఇవ్వాల, ఈక్వల్ టు సాయి అని తీసుకున్నా. ఇక్కడ కంపైలర్ ఆటోమేటిక్ గా యారే సైజ్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. లైక్ సాయి అని ఇచ్చా కదా, సాయి అనేది 3 లెటర్స్ +1 నల్ క్యారెక్టర్ యాడ్ అయ్యి మొత్తం 4 లెటర్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ నేమ్ 4 అని ఇచ్చా కదా, ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ లో సాయి అని ఇండివిజువల్ గా తీసుకున్నా. When we declare క్యారెక్టర్ బై క్యారెక్టర్ we write each letter in single quote. ఇక్కడ ప్రోగ్రామ్ లో క్యారెక్టర్ నేమ్ ఈక్వల్ టు సాయి అని తీసుకున్నా. అంటే యారే ని క్రియేట్ చేస్తుంది. ఫర్ i ఈక్వల్ టు 0 అంటే 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. i లెస్ దాన్ 3 అంటే 3 కంటే తక్కువ. i++ అంటే లూప్ రన్ అయిన ప్రతిసారి +1 యాడ్ అవుతుంది. printf %c అని ఇచ్చా కాబట్టి క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. నేమ్ లో i ఇచ్చా కదా, i అంటే ఇటరేషన్ 0 ఉన్నప్పుడు s అని, ఇటరేషన్ 1 ఉన్నప్పుడు a అని, ఇటరేషన్ 2 ఉన్నప్పుడు i ప్రింట్ అవుతుంది. అవుట్పుట్ వచ్చేసరికి సాయి అని వస్తుంది. ఫర్ i ఈక్వల్ టు 0 నేమ్ i నాట్ ఈక్వల్ టు నల్ క్యారెక్టర్ తీసుకుంటున్నా. i++ అంటే లూప్ రన్ అయిన ప్రతిసారి +1 యాడ్ అవుతుంది. printf లో %c అంటే క్యారెక్టర్ ని ప్రింట్ చేస్తుంది. అట్లాగే నేమ్ i అంటే ఇక్కడ నేమ్ నాట్ ఈక్వల్ టు నల్ క్యారెక్టర్ అన్న కండిషన్ చెక్ చేసి తర్వాత ఆటోమేటిక్ గా స్టాప్ అవుతుంది. ఎక్కడ వరకు అంటే నల్ క్యారెక్టర్ రీచ్ అయ్యాక. printf %s అంటే ప్రింట్ ద ఫుల్ స్ట్రింగ్ అంటిల్ ఇట్ ఫైండ్స్ ద నల్ క్యారెక్టర్. పుట్స్ నేమ్ అంటే పుట్స్ ఆల్సో ప్రింట్ ద స్ట్రింగ్ అండ్ యాడ్స్ ఏ న్యూ లైన్ ఎట్ ఎండ్ ఆటోమేటికల్లీ. అవుట్పుట్ లో మనకి సాయి అని న్యూ లైన్స్ లో 4 టైమ్స్ వస్తుంది. ఇంకా డీటెయిల్ నోట్స్ కావాలంటే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లో అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ మన పేజ్ బయోలో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి.